రాహుల్ గాంధీ ఫస్ట్ నేర్చుకోవాల్సింది తను గత కాలపు జ్ఞాపకాలు తెలుసుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయికి ప్రతిపక్ష నాయకుడే. కానీ ఐక్యరాజ్య సమితి కాంగ్రెస్ ఎందుకు పంపించింది? జవహర్లాల్ నెహ్రూని ఎందుకు పంపించాడు? ఇందిరాగాంధీని ఎందుకు పంపించింది? అంటే అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడితే నిజాయితీగా మాట్లాడతాడని ప్రపంచం అంతా గుర్తించింది. ఎవరి పక్షాన మాట్లాడు, ప్రపంచ క్షేమం కోరతాడాయన. భారత ప్రయోజనం నెంబర్ 1, ప్రపంచ క్షేమం నెంబర్ 2 అన్నది ప్రపంచం అంతా గుర్తించింది. అందుకే ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ప్రపంచం అంతా హర్షించింది. ఇప్పుడు ఈయన ప్రతిపక్ష స్థానంలో ఉన్నాడు రాహుల్ గాంధీ. ఊరుకొరికినే వేగ్ మాటలు. భారతదేశంలో యువతరానికి ఉపాధి లేదు, మనుషులు దొరకట్లేదు. రాహుల్ గాంధీ గారు ఒకసారి కనుక్కోండి. షాపింగ్ మాల్స్ ముందు బోర్డులు కనబడుతుంది, మా షాపింగ్ మాల్లో పనిచేయడానికి 25,000 జీతం ఇస్తాం, 30,000 జీతం ఇస్తాం రమ్మనమని చెప్పేసి. దొరకట్లా. స్విగ్గీ జొమాటోల్లో సెల్ఫ్గా మేము ఆత్మవిశ్వాసంతో బతుకుతాం, వాడి దగ్గర వెళ్ళి పొద్దున్న